అభిమానులందరికీ నమస్కారం. ఈరోజు మనము 11వ ట్రిప్ ఇది షిరిడీకి వెళ్తున్నాము. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి జల్గాం పోయి అక్కడ నుంచి మనకు 4-5 అవర్స్ బస్ జర్నీ ఉంటుంది. అక్కడ షిరిడీకి వెళ్ళిపోతాం. తర్వాత షిరిడీ ఏదైతే మనం శని సింగాపూర్ మినీ తాజ్మహల్ చూసుకొని మళ్ళీ రేపు సాయంత్రం ట్రైన్ ఎక్కుతాం. అక్కడ ఎల్లుండి ఉదయం 10 గంటలకు హైదరాబాద్లో కాచిగూడ దిగుతాము. ఈ టూర్లో ఈ 11వ ట్రిప్లో ఏంటంటే మొత్తం ఒక 41 మెంబర్స్ 41 మందితో ఈ 11వ ట్రిప్ ఉంది. హైదరాబాద్ నుంచి వీళ్ళు మొత్తం 6 మంది వస్తున్నారు. వీళ్ళు 6 మందిని కోఆర్డినేట్ చేసింది ఈ మేడం స్వప్న గారు. ఈ స్వప్న గారు ఏంటంటే హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళందరూ కూడా అంతా హైదరాబాద్ నుంచే. వీళ్ళందరినీ కేర్ టేకరు మన శ్రీకాంత్ గారు. ఈ శ్రీకాంత్ గారు ఒకరే ఇంతకుముందు ఎక్కిన ఫ్లైట్. వీళ్ళు ముగ్గురు వీళ్ళిద్దరు 5 మంది మాత్రం ఎక్కలేరు. వీళ్ళందరినీ పంపించే స్వప్న గారు అనమాట. సరే ఓకే, మనం ఇప్పుడు ఈ ట్రిప్ మనం బయలుదేరదాం. ఇది 11వ ట్రిప్లో మొత్తం 41 మెంబర్స్ ఉన్నారు. ఈ 41 మెంబర్స్తో మనం ఈరోజు షిరిడీకి వెళ్ళిపోతున్నాం. మన పోయిన తర్వాత వీళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా మనం పోయి అందువేళ ఫ్లైట్లో కానీ దిగినాక కానీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా ఎవరైనా సరే మీరు లైఫ్లో ఒకసారి కూడా ఇప్పుడు ఫ్లైట్ ఎక్కకపోతే మీరు ఈ అవకాశాన్ని వాడుకోండి. అతి తక్కువ బడ్జెట్లో మనం పోయేటప్పుడు ఫ్లైట్ వచ్చేటప్పుడు ట్రైన్ హైదరాబాద్ టు షిరిడీ పోతాం. ఒక 6,500 ప్యాకేజ్. దాంట్లోనే ఫ్లైట్ ఛార్జెస్, ట్రైన్ ఛార్జెస్, అక్కడ అకామిడేషన్, రూమ్లు, భోజనాలు, అక్కడ తిరగడానికి బస్ ఛార్జెస్ అన్ని కలిపి ఉంటాయి. కాబట్టి మీరు రాని వాళ్ళు ఫ్లైట్ ఎక్కలేని వాళ్ళు నిర్భయంగా మా అమర్నాథ్ టూరిజం సర్వీస్ తీసుకొని మీరు ఫ్లైట్ ఎక్కవచ్చు. ఈరోజు మనము షిరిడీ 11వ ట్రిప్ లో ఉన్నాం. షిరిడీ దర్శనం కంప్లీట్ అయింది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జల్గాం వచ్చినాం. అక్కడి నుంచి రాత్రి షిరిడీకి వెళ్ళిపోయినాం. ఉదయం షిరిడీ దర్శనం అయింది. కృష్ణేశ్వర్ 12వ జ్యోతిర్లింగం దర్శనం కూడా అయిపోయింది. ఇక్కడ భద్రమారుతి టెంపుల్ దర్శనం కూడా అయిపోయింది. అంతా ఉన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చారు. స్వప్న గారు అని వాళ్ళ మదరు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అత్త, పెద్దమ్మ, అత్త ఇద్దరు అందరినీ కూడా వాళ్ళ ఫాదర్ మామయ్యని కూడా పంపించారు. వీళ్ళు ఏంటంటే హైదరాబాద్ లో ఉంటారు. ఆమె మాత్రం ఇంతకుముందు వేరే జస్ట్ కొద్ది రోజుల క్రితమే షిరిడీ వచ్చినా మేము రాలేమని వీళ్ళందరూ పంపించారు. వీరి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి, ఫస్ట్ టైం ఎక్కిన వాళ్ళు ఎవరున్నారు, ఇంతకుముందు ఎక్కిన వాళ్ళు ఎవరు మనం మాట్లాడాలి. అమ్మ మీ పేరు? సక్కుబాయి గారు. మీరు స్వప్న గారి అమ్మ. ఎట్లుంది మీరు ఫ్లైట్? ఇంతకుముందు ఎక్కిన ఫ్లైట్ ఫస్ట్ టైం ఎక్కడానికి పంపించిన మీ అమ్మాయి మంచిగా అనిపించింది. అన్ని గుళ్ళు కూడా అయినాయి. మంచిగా అనిపించింది. ఏం చెప్పారు ఫస్ట్ పోయేటప్పుడు డిస్కషన్ ఏం జరిగింది? ఇట్లా స్వప్న గారు ఏమన్నారు? నా గారు సస్పెండ్ లో పెట్టమన్నారు. నేను చెప్పితే తిట్టింది. వీళ్ళు అడుగుతున్నారు ఎట్లా ఏడిపోతున్నా చెప్తలేదు. చెప్పలేదు మామూలుగా ఫ్లైట్ జర్నీ అని చెప్పలేదు. ఇక తర్వాత వాళ్ళు 2 చీరలు పెట్టుకొని రమ్మని చెప్పింది. అట్లే చెప్పాను ఏడికని చెప్పాను. ఇది రాగదు కదా మంచిగా వచ్చింది. మీరు హైదరాబాద్ కదా, మీరు అన్ని యాత్రలు కూడా పోయినారు. మరి విమానం ఎక్కాలని ఆలోచన రాలేదా? వచ్చింది. మా అమ్మ వాళ్ళని ఎక్కియాలని మా అన్న లోపల ఉన్నాయని అనుకుంటూ ఎక్కియలేదని మా బిడ్డ అందుకే మమ్మల్ని ఎక్కించింది. ఆమె డబ్బులు పెట్టిందా? ఆమె మొత్తం ఆమెనే కట్టింది. మంచిగా వచ్చింది. మంచి కూతురు ఉంది, సంతోషం. స్వప్న గారి బ్రదరు శ్రీకాంత్ గారు. మీ టూరిజం చాలా బాగా సహకరించింది. మంచి జర్నీ చేసినాము. అమ్మ నాన్న టూరిజం అందరు రావాలి, ఎలాంటి ప్రాబ్లం లేకుండా తీసుకొని వచ్చారు. అందరు రావాలనే కోరుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం ఇంతకుముందు వీళ్ళ కోసం వీళ్ళు ఎక్కడ భయపడతారు అని చెప్పి, ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు కదా, కొంచెం ఆయనకి కొంచెం నడవడానికి ఇబ్బంది అవుతుంది. వీల్ చైర్ మీరు ఇప్పించారు. వీల్ చైర్ తో నేను తీసుకొని మీ సహకారంతో వీల్ చైర్ మీరు తీసుకెళ్ళాను. అన్ని టెంపుల్స్ ఈజీగా దర్శనాలు అయిపోయాయి.
వీల్ చైర్ నందుకు వీళ్ళందరూ సీనియర్ సిటిజన్ నందుకు ఈజీగా దర్శనాలు ఈజీగా ఫ్రీగా అయిపోయాయి. ఓకే, ఇక్కడ శ్రీకాంత్ గారిని మనం అభినందించాల్సింది ఏంటంటే వీళ్ళ సిస్టర్ ఏమో పేమెంట్ అంతా ఆమె ఇచ్చింది, మీరు వెళ్ళండి అన్నది. కానీ మనం డిస్కషన్ చేసాం, అందరు పెద్దవాళ్ళు ఉన్నారు, కేర్ టేకర్ ఉండకపోతే మనకి ఇబ్బంది అవుతుంది, అందరినీ మేము కేర్ గా చూడలేము కొన్ని సందర్భాల్లో, మనకి ఏంటంటే 40 మంది ఉంటారు కాబట్టి. ఆ ఉద్దేశంతో డిస్కస్ చేసినప్పుడు మా తమ్ముని శ్రీకాంత్ పంపిస్తా, ఆయనని మీరు మా అందరికి సేఫ్ గా తీసుకుని కేర్ చేస్తారని చెప్పారు. ఆయన వచ్చి వీళ్ళందరినీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా మనకు సహకరించి ఆయన ఫ్యామిలీ మంచిగా ఉండే దర్శనాలు కానీ ట్రిప్ కానీ మంచిగా జరిగేటట్టుగా ఆయన చొరవ తీసుకుని వారికి అభినందనలు. మీకు ఎట్లుందమ్మా? చాలా మంచిగా అనిపించింది. మా ఆయనకే దర్శనం అవుతుందో లేదో అని చాలా భయపడ్డాను. మంచిగా దర్శనం మంచిగా. మీ పేరు? పద్మ. మీరు ఇంతకుముందు ఫ్లైట్ ఇక్కడ ఇదే మీ ఆయన మీరు ఇదే పని. ఓకే, మీ పిల్లలు ఉన్నారా? ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి. వాళ్ళు రాలేదు మరి? వాళ్ళు చెప్పలేదు. సీక్రెట్ గా సీక్రెట్ నెక్స్ట్ టైం పంపి ఎక్కుతారా? మీ పేరమ్మా? లలితమ్మ, ఏంది ఎట్లుంది? ఫ్లైట్ ఎక్కిన ఫస్ట్ టైం ఉంది కదా? ఇదే ఫస్ట్ టైం. మంచిగా ఓకే. మీ పేరు? రేణుక గారు, ఎట్లుంది మీకు? ఎక్కడ మీరు ఉండేది? ఇక్కడ రామ్నగర్. ఓకే, మీరు ఫస్ట్ టైమా ఇంతకుముందు ఇక్కడ? ఎట్లుంది? మా ఆయనకు చాలా కోరిక ఉండే, మా ఆయన కోరిక మా మామ కోరిక తీరలేదని చేసింది మా బిడ్డ. సో మొత్తం మీద అయితే వీళ్ళు శ్రీకాంత్ గారు తప్ప మిగతా 5 మంది కూడా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిరు. అదంతా ఇలా కూతురు స్వప్న గారి చొరవతో. మీరు కూడా ఎవరైనా సరే మీ పేరెంట్స్ ని కానీ తీసుకురావాలన్నా, మీరు ఫ్లైట్ ఎక్కకపోతే మీ పేరెంట్స్ ఎక్కకపోతే, లేదు మీరు ఎక్కినా మీ పేరెంట్స్ ఎక్కకపోతే, శ్రీకాంత్ లాగా కొంచెం యాక్టివ్ ఉండేటటువంటి చొరవ తీసుకొని మీ పేరెంట్స్ ని మీ బంధువుని అందరూ కూడా తీసుకొని రండి. అమ్మ నాన్న టూరిజం మీకు సర్వీస్ ఇస్తుంది. అమ్మ నాన్న టూరిజం ద్వారా మీరు లైఫ్ లో ఒకసారి ఫ్లైట్ ఎక్కండి. కింద స్క్రోల్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు ఏ రోజు వస్తారు ఏంటి వివరాలు చెప్తే మేము మీకు బుకింగ్ చేస్తాం.